అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఉంటా నీ జతగా 15వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. మరి నువ్వే నన్ను వద్దని వదిలేసి వెళ్ళిపోతే అని అడుగుతాడు విక్రాంత్. అలా ఎందుకు వెళ్తానండి, నాకంటూ ఉన్నది మీరొక్కరేనంటుంది అరవింద. ఏమో, నాతో వేగలేక వద్దని వెళ్ళిపోతే అని అడుగుతున్నానని అంటాడు విక్రాంత్. విక్రాంత్ వైపు తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ, మీరేంటో నాకు తెలుసు విక్రాంత్ గారు, కొంచెం కోపం ఎక్కువే, కానీ ఆ కోపంలో కూడా మీ ప్రేమే కనిపిస్తుంది నాకు. మీరన్నట్లు వెళ్ళిపోవడం జరగదు, కానీ మూవీస్లో లాగా నేను గతం మర్చిపోయి మీరెవరు అని నేను అడిగితే అప్పుడేం చేస్తారు విక్రాంత్ గారు అని అడుగుతుంది అరవింద. అరవింద ఎందుకు అలా అడిగిందో ఆ క్షణం విక్రాంత్కు అర్థమవ్వదు, కానీ ఆ ఊహ కూడా అతను భరించలేకపోతాడు. విసురుగా అరవిందం లాక్కొని, నీ గతం గుర్తుకొచ్చేంత వరకు వదలను, నన్ను మర్చిపోతే నీకు నరకం చూపించి మరీ గుర్తు చేస్తాను, నేను తీసుకోలేను అరవింద అని సీరియస్గా అంటాడు విక్రాంత్. మారిన అతని గొంతుకి నవ్వు ఆపేసిన అరవింద, ఎందుకింత కోపం విక్రాంత్ గారు, ఇప్పుడే కదా నా మీద ప్రేమను చూపించారు, మళ్ళీ అందులోనే కోపమా అని అంటుంది అరవింద. ఏదైనా నీ మాటల్ని బట్టే ఉంటుంది అరవింద, అయినా ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడగడం నీదే కదా తప్పు అని అంటూ ఆమె బుగ్గను కొరుకుతాడు విక్రాంత్. అబ్బా ఏంటండి ఇది, కోపం తెప్పించినందుకు అని నలిగిన షర్ట్ని సరిచేసుకుంటూ అంటాడు విక్రాంత్. గుర్రుగా చూస్తూ అరవింద పైకి లేచి చీరను సర్దుకుంటే వెనక నుండి ఎత్తుకొని, కొత్తింటి బెడ్రూమ్కి న్యాయం ఎప్పుడు చేసేది అని అడుగుతాడు. వెచ్చగా తాకుతున్న అతని శ్వాసకు కనురెప్పలు మూతలు పడుతుంటే కష్టంగా విక్రాంత్ తోసేసి, ఇంకా చాలా టైం ఉంది, అంతవరకు మీ లిమిట్స్లో మీరుండండి సీఈఓ గారు అని కచ్చిగా అంటుంది అరవింద. ఉప్చ్, ఇలా చీర కట్టి టెంప్ట్ చేసి చేతికి అందకుండా ఉండటం చాలా అన్యాయం తెలుసా అని అమాయకంగా అంటాడు విక్రాంత్. విక్రాంత్ను చూసి నవ్వుతూ, ఇంకా వెళ్దాం పదండి, ఈ మధ్య ఆఫీస్ వర్క్ను గాలికి వదిలేస్తున్నారు మీరు అని కంప్లైంట్గా అంటుంది అరవింద. మా మేడం అలా ప్రొవోక్ చేస్తుందని నవ్వి షర్ట్ని కిందకి లాక్కొని అరవింద చేతిని పట్టుకొని బయటకి తీసుకొని వస్తాడు. కార్ స్టార్ట్ చేస్తున్న విక్రాంత్ని చూస్తూ అరవింద, విక్రాంత్ గారు మా నాన్నతో మాట్లాడాలని చిన్నగా అంటుంది అరవింద. నాకు ఇష్టం లేదు అరవింద, నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్, పైగా నీ అబ్బా మన పెళ్ళికి అస్సలు ఒప్పుకోడు, నేను ఒప్పించుకుంటానండి అని అంటుంది. సరే నీ ఇష్టం, నాకైతే మా ఇంట్లో నిన్ను ఇప్పుడే తాళి కట్టి తీసుకుని వెళ్ళినా కూడా మామ్ అండ్ డాడ్ ఇద్దరూ యాక్సెప్ట్ చేస్తారు, నా ఇష్టానికి వాళ్ళు ఎప్పుడూ కూడా గౌరవం ఇస్తారని అంటాడు విక్రాంత్. కొంచెం టైం ఇవ్వండి విక్రాంత్ గారు, నేను నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను, ఎంత చెడ్డవారైనా ఆయన నా కన్న తండ్రి, ఆయన ఇష్టంతో మన పెళ్ళి జరగాలి కదా, అందుకే అని అంటుంది అరవింద. నీ ఇష్టం అరవింద, నీ ఇష్టాన్ని నేను రెస్పెక్ట్ ఇస్తాను, అలా అని నిన్ను బాధ పెడితే నేను చూస్తూ ఊరుకోను, అర్థమైంది కదా అని విక్రాంత్ అంటే అని నవ్వి ఇద్దరు చేతుల్ని పెనవేస్తుంది అరవింద. కార్ ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో ఆగితే కమ్ అని అంటూ విక్రాంత్ అంటే కలిసి లోపలికి వెళ్ళడానికి సందేహిస్తున్నామని చూసి, ఇంకా భయపడుతున్నావా అని అడుగుతాడు విక్రాంత్. అది కాదండి, తప్పుగా అనుకుంటారేమోనని అరవింద అంటే, త్వరలో ఒకటి కాబోయే వాళ్ళం, ఇంకా భయం ఏంటి అరవింద, నా మీద నమ్మకం ఉంటే రా, నిన్ను అనే ఛాన్స్ ఒక్కరికి ఇస్తానా అని విక్రాంత్ సీరియస్గా అనేసరికి నవ్వుతూ విక్రాంత్ చేతులు తన చేతిని పెనవేసి లోపలికి ధైర్యంగా నడుస్తుంది అరవింద. ముందు విక్రాంత్ నడుస్తూ ఉంటే వెనకాలే అరవింద తలదించుకొని నడుస్తుంది. ఆఫీస్లో అందరూ కూడా నోరు కళ్ళు వాళ్ళకే వదిలేసి అలాగే చూస్తూ ఉంటే అరవింద ఇబ్బందిని గమనించి ఆమె వైపు చూసి రిలాక్స్ అని ఆమె చేతిని అలాగే పట్టుకొని లిజన్ ఎవ్రీబడి అని విక్రాంత్ అంటే అందరూ కూడా గుంపుగా వచ్చి అక్కడ నిలబడతారు. షీ ఈజ్ మై ఫియాన్సీ అరవింద, మీ అందరికీ పరిచయం అక్కర్లేదనుకుంటాను, వీఆర్ ఇన్ లవ్. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నెంబర్ 7337226830. త్వరలో తన కాబోయే భార్య అని విక్రాంత్ అనగానే అందరూ ఓ అని క్లాప్స్ కొడతారు. అందులో ఆనందంతో చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటే ఈర్ష్య అసూయతో కొట్టే వాళ్ళకు కూడా కొదవలేదు. అందరి మధ్య ఇబ్బందిగా ఫీల్ అయిన అరవింద విక్రాంత్ చేతిని గట్టిగా పట్టుకొని దగ్గరికి జరిగితే ఆమె చెంపను బొటన వేలుతో నిమురుతూ, నా క్యాబిన్కి వచ్చే బంగారం, వెయిట్ చేస్తుంటానని చిన్నగా ఆమె చెవిలో చెప్పి స్టెప్స్ ఎక్కుతూ తన క్యాబిన్కు వెళ్ళిపోతాడు విక్రాంత్. విక్రాంత్ వెళ్ళగానే కావ్య అరవింద్ చేతిని పట్టుకొని, దొంగ, నా దగ్గర కూడా నిజం దాచావు, నీతో మాట్లాడకూడదని కావ్య అంటే
కావ్య, నాకు కూడా ఆయన మీద ప్రేమ ఉందని ఇప్పుడే తెలిసిందని అంటుంది అరవింద. కంగ్రాట్స్ అరవింద, మోస్ట్ బ్యాచలర్ అండ్ హార్ట్ బాస్ను మీ ఆయనగా పట్టేశావని కావ్య అంటే సిగ్గుతో బుగ్గల్ని చెర్రీ పండ్లు చేసుకున్న అరవింద నవ్వుతుంది. ఓ మై క్యూటీ, ఇలా ఉన్నావు కాబట్టే విక్రాంత్ సర్కు నచ్చేశావు అని కావ్య అంటే ఇంకా చాలా ఆపు కావ్య, వర్క్ ఉందని తన క్యాబిన్కు వెళ్ళిపోతుంది అరవింద. అర్ధగంట నుండి గంట అవుతున్నా కూడా తన క్యాబిన్కి రాని అరవింద కోసం విక్రాంత్ మెసేజ్ చేస్తాడు. పీసీ మీద చూపు నిలిపిన అరవింద మొబైల్ బ్లింక్ అయితే అటువైపుగా చూస్తుందామె. కమ్ టు మై ఛాంబర్ అన్న మెసేజ్కి నవ్వుకొని, నో, వస్తే వర్క్ గాలికి వదిలేసి నన్ను నలిపే ప్రోగ్రాం పెట్టుకుంటారు మీరు అని, అందుకే నేను మీ క్యాబిన్లోనే ఉండి వర్క్ చేసుకోండి, నేను నా క్యాబిన్లోనే ఉండి వర్క్ చేస్తానని రిప్లై సెండ్ చేస్తుంది అరవింద. మెసేజ్ చూసుకున్న విక్రాంత్, నువ్వు రాకపోతే నేనే నీ క్యాబిన్కి వస్తాను, తర్వాత ఏం జరిగినా నన్ను బ్లేమ్ చేయకూడదు అరవింద అని మెసేజ్ని సెండ్ చేస్తాడు విక్రాంత్. వచ్చిన మెసేజ్ చదువుకొని గతుక్కుమన్న అరవింద అన్నంత పని చేసే మొండిగటమే అనుకొని మనసులో అరవింద తన క్యాబిన్ క్లోజ్ చేసి అందరూ ఉన్నారు కాబట్టి చేతిలో ఒక ఫైల్ పట్టుకొని వెళ్తుంది. చేర్చుకున్న డోర్ తలెత్తి చూస్తూ, వర్క్ గాలికి వదిలేసి వచ్చావా అరవింద అని అమాయకంగా అడుగుతాడు విక్రాంత్. చిరుకోపంగా చూస్తూ నేరుగా అతని ఒడిలో వచ్చి కూర్చున్న అరవింద, ఆఫీస్ టైంలో ఈ రొమాన్స్ ఏంటండి అని అడుగుతుంది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసిన విక్రాంత్ ఆమెని దగ్గరికి లాక్కొని, అంతలా రెచ్చగొడుతున్నది నువ్వే మరి అని అంటూ ఇద్దరి ముక్కుల్ని రాస్తాడు విక్రాంత్. నవ్వుతూ విక్రాంత్ జుట్టుని చెరిపేస్తూ ఉంటుంది అరవింద. ఏంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నావు అని విక్రాంత్ అంటే, మీరు నా పక్కన ఉంటే నేను ఎప్పుడూ కూడా ప్రతి క్షణం మెమరబుల్గానే ఉంటుంది నాకు విక్రాంత్ గారు అని అంటుంది అరవింద. నవ్వి, త్వరగా పెళ్లి చేసుకుందాం అరవింద, నా వల్ల అస్సలు కావటం లేదు, దగ్గరగా ఉండి కూడా ఇలా కుదురుగా కంట్రోల్గా ఉండాలంటే నాకు కష్టంగా ఉంది రాక్షసి అని అరవిందను చూస్తూ అంటాడు విక్రాంత్. అతని కష్టానికి విక్రాంత్ మొహాన్ని చూసి అరవింద గట్టిగా నవ్వేస్తే, నవ్వకే అని ఆమె నడుముని కసిగాలనిపిస్తాడు విక్రాంత్. నొప్పి విక్కీ గారు అరవింద అంటే, నువ్వు విక్కీ అని పిలుస్తుంటే నాకేదో కావాలనిపిస్తోంది అరవింద. ముందుకి వచ్చి ఆమె పెదవులు అందుకోవడానికి వస్తాడు విక్రాంత్. విక్రాంత్ ఛాతీ మీద చేతులే సాపుతూ, మీరు ముద్దుతో ఆగరు, నన్ను వదలండి అని అరవింద పైకి లేవపోతే లేవకుండా వెనక నుండి హత్తుకున్న విక్రాంత్, ఎలాగో వచ్చావు కదా బంగారం, ఒక ముద్దిచ్చి వెళ్ళవే అని గోముగా అడుగుతాడు విక్రాంత్. నవ్వుతూ గరుకు గడ్డం ఉన్న తెల్లటి చెంప మీద పెదవులు నిలిపి అలాగే కాసేపు ఉంచలేస్తుంది అరవింద. నచ్చిన అమ్మాయి ప్రేమగా వచ్చిన ఒక చిన్ని ముద్దులో ఎంత ఫీల్ ఉంటుందో కదా అని మనసులో అనుకొని, లంచ్ టైం అయింది కదా, కమ్ లంచ్ చేద్దామని అంటాడు విక్రాంత్. సరే అని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన అరవింద ఇంటి నుండి వచ్చిన క్యారియర్ ఓపెన్ చేసి ప్లేట్లో సర్వ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన విక్రాంత్ చేతికి అందిస్తుంది. ముందుగా మొదటి ముద్ద ఆమెకు తినిపించి అతను తింటూ ఉంటే అరవింద కళ్ళు నీటి సంద్రాలవుతాయి. ఏమైంది అని అంటూ లాలనగా అడుగుతాడు విక్రాంత్. మా అమ్మ పోయాక నాకు తినిపించింది మీరే విక్రాంత్ గారు అని అరవింద అంటే, పెళ్ళయ్యాక రోజు ఇలాగే తినిపిస్తాను, కానీ నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదని ఆమె కన్నీళ్ళను తుడిచి బొగ్గకి ముద్దిస్తాడు విక్రాంత్. అరవింద నవ్వితే, ఇక నుండైనా ఈ అండీలు గార్లు వదిలేసి నన్ను విక్కీ అని మాత్రమే పిలవచ్చు కదా అరవింద, నువ్వు విక్కీ అని ముద్దుగా పిలుస్తుంటే ఆ ఫీల్ బాగుంది నాకు అని నవ్వుతాడు విక్రాంత్. కుదరదు, మీకంటే ఎవరూ లేని అనాథను, మీ కింద జీతానికి పనిచేసే ఎంప్లాయ్, మీ ప్రేమించే అంత మంచి మనసు ఉంది కాబట్టి నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నారు, కానీ నాకు అలా కాదు, బాస్ను అలా పిలవడం జరిగే పని కాదు విక్రాంత్ సార్ అని విక్రాంత్ కోపానికి బలవుతుంది అరవింద. కోపంగా విక్రాంత్ చూస్తుంటే అరవింద నడుము పట్టుకొని మీదకి తెచ్చుకున్న విక్రాంత్ ఫోర్స్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పట్లా స్మూత్గా కాకుండా హార్డ్గా పెదవులు మంట పెడుతుంటే అరవింద విక్రాంత్ని వెనక్కి తోసేయాలని చూసి విఫలమవుతుంది. కాసేపటికి విక్రాంత్ ఆమెని వదిలితే ఘాటుపడి బ్లడ్ వస్తున్న పెదవిని వేలితో తడుముకొని కోపంగా చూస్తుంది అరవింద. నాకు నచ్చని మాటలు మాట్లాడితే నాకు ఇలాగే కోపం వస్తుంది, అప్పుడు పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది అని, దారుణంగా ఉంటుందని గుర్తుపెట్టుకోమని అరవిందతో అంటాడు విక్రాంత్. నువ్వేమీ అనాథో కాదు, నా దానివి అని స్థిరంగా అంటాడు విక్రాంత్. సరే, కోపం తెప్పించినందుకు సారీ, ఇంకా తినండి అని అంటుంది అరవింద. ముందు నువ్వు తిను అని ఆమె తినిపిస్తాడు విక్రాంత్. ఆమె తిన్నాక ఇప్పుడు నేను మీకు తినిపిస్తాను, ఇటు ఇవ్వండి అని ప్లేట్ తీసుకొని అతను తినిపించడం స్టార్ట్ చేస్తుంది అరవింద. ఆ క్షణం విక్రాంత్ హ్యాపీనెస్ కౌంట్లెస్, జీవితాంతం నువ్వు ఇలాగే నాకు నీ ప్రేమను చూపిస్తూనే ఉండాలని స్థిరంగా మనసులో అనుకుంటాడు విక్రాంత్. 4 రోజులు గడిస్తే తండ్రితో తన ప్రేమ విషయం మాట్లాడాలని విక్రాంత్కు చెప్పి ఇంటికి వెళ్తుంది అరవింద. ఆ రోజు నైట్ తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది అరవింద. రాత్రి 10 అవుతున్నా ఇంటికి రాని తండ్రి కోసం దిగులుకు భయంగా మారితే లిఫ్ట్ చేయకపోయినా పదే పదే
కాల్ చేస్తుంది, ఒక్కసారైనా లిఫ్ట్ చేస్తాడేమో అన్న ఆశతో లాస్ట్ రింగ్లో లిఫ్ట్ చేసిన కాల్కి హలో నాన్న ఎక్కడున్నారు, ఇంకా ఇంటికి రాలేదు ఎందుకు అని గాబరాగా అడుగుతుంది అరవింద. హలో అరవింద, నేనురా విన్నీ ఆంటీని, నాన్న పడుకున్నారు, మార్నింగ్ వస్తారు, నువ్వు తినేసి పడుకోమ్మా, ఆడగొంతుకు మొహం చుట్టిస్తూ మా నాన్నకి ఇవ్వండని సీరియస్గా అంటుంది అరవింద. ఎవరు ఈ టైంలో పక్కనే ఉన్న జయరాం అడిగితే నీ కూతురు మీరు పడుకున్నారని చెప్పినా మొబైల్ ఇవ్వమంటోంది అని అతని చేతికిస్తుంది విన్నీ ఆంటీ. అమ్మ అరవింద, నేను ఒక ప్రాజెక్ట్ పని మీద అవుట్ ఆఫ్ సిటీ వచ్చాను, విన్నీ ఆంటీ కూడా మన కంపెనీలో షేర్ హోల్డర్ కదా, అందుకే వచ్చింది, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను, నువ్వు లంచ్ చేసి పడుకోమ్మా అని అంటాడు జయరాం. అర్ధరాత్రి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటో తెలియని చిన్నపిల్లేమీ కాదు కదా అరవింద. కాల్ కట్ చేసి ఛీ మీరు ఇంకా మారరా నాన్న అని మొహం అసహ్యంగా మారుస్తుంది. గార్డెన్లో కూర్చున్న అరవిందకు ఫోన్ మోగితే ఈ లోకంలోకి తెస్తే విక్రాంత్ నెంబర్ చూసి అరవింద మనసుకి స్వాతంత్రం దొరుకుతుంది. హలో విక్కీ, డిన్నర్ చేశారా అని అడుగుతుంది అరవింద. ఆమె గొంతులో చేంజ్ కనిపెట్టిన విక్రాంత్, నువ్వు తిన్నావా? తండ్రి కోసమే తినకుండా ఎదురు చూస్తున్న అరవింద తిన్నానని అబద్ధం చెప్తే అబద్ధం చెప్పక అరవింద, ఇంకా తినలేదు, ఐ కెన్ సెన్స్ ఇట్, నీ అబ్బ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు కదూ, మీకెలా తెలుసు? చెప్పాను కదా ఐ కెన్ సెన్స్ ఇట్ అని విక్రాంత్ అంటే అరవింద మౌనంగా ఉంటుంది. నీ అబ్బా తాజ్ హోటల్లో బిజీగా ఉన్నాడు, ఈ రోజుకి ఇంటికి రాడు, కానీ నువ్వు డిన్నర్ చేసి పడుకో అరవింద అని అంటాడు విక్రాంత్. మీకెలా తెలుసు విక్రాంత్ గారు? నీ అబ్బా పెద్ద రసికరాజా అని నాకు ముందే తెలుసు బంగారం, నీ దృష్టిలో మాత్రమే మీ అబ్బకు విలువ ఉంది అరవింద అని అంటాడు విక్రాంత్. ఎంత కాదనుకున్న కన్న తండ్రి కదండి, అందుకే కన్న ప్రేమను వదులుకోలేనని అరవింద అంటే, అందుకే నాకు ఇష్టం లేకపోయినా నీ అబ్బతో నువ్వు మాట్లాడాలి అని అంటే నీకోసమే ఒప్పుకొని ఇంటికి పంపాను. ఇప్పుడే చెప్తున్నాను అరవింద, రేపు నువ్వు నీ అబ్బతో మాట్లాడాక వాడు నిన్ను బాధ పెట్టినా, నీ కంట్లో ఒక్క కన్నీటి చుక్క వచ్చినా ఇంత కూల్గా అయితే నేను ఉండలేను అరవింద అని విక్రాంత్ అంటే, ఒక్క అవకాశం ఇవ్వండి, మా నాన్న తప్పకుండా ఒప్పుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది, ఒప్పుకునేలా నేను కన్విన్స్ చేస్తానని అంటుంది అరవింద. యువర్ విష్, టేక్ కేర్, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు విక్రాంత్. రాత్రంతా కూడా ఆలోచనలతో కుస్తీ పడి నిద్రపోయిన అరవింద మార్నింగ్ తండ్రి రాగానే గుడ్ మార్నింగ్ నాన్న అని, రండి నేనే బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తానని అంటుంది అరవింద. మొన్న మొహం మీద చీ కొట్టిన కూతురు ఇప్పుడు ఎందుకు ఇంత ప్రేమగా మర్యాదకి మాట్లాడుతుందో, అది కూడా ఇంటికి సడన్గా వచ్చి ఇంత ప్రేమను చూపిస్తుందో అర్థం కాక అనుమానంగా చూస్తూ ఎప్పుడొచ్చావు అరవింద అని అడుగుతాడు జయరాం. నిన్న మార్నింగ్ నాన్న, మీరు ఆఫీస్కు వెళ్ళారని డిస్టర్బ్ చేయలేదు, నైట్ ఎందుకు ఇంటికి రాలేదు నాన్న అని తండ్రిని సూటిగా చూస్తూ అడుగుతుంది అరవింద. అది అది చెప్పాను కదమ్మా, ప్రాజెక్ట్ వర్క్ ఉందని అవుట్ ఆఫ్ స్టేషన్లో పని మీద బయటికి వెళ్ళానని తడబడుతూ చెప్తాడు జయరాం రమేష్. తాజ్ హోటల్లో ప్రాజెక్ట్ వర్క్ ఏంటో తెలియని చిన్నపిల్లనైతే కాదు నాన్న నేను, మీరు మారతారని ఇన్ని రోజులు వెయిట్ చేశాను కానీ అని బాధగా ఆమె మొహాన్ని పెట్టి, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉన్నదని ఇంగితం కూడా లేదు మీకు అరవిందని నాన్న, మీ అలవాట్లు చూడలేకే నేను ఒంటరిగా ఉంటున్నది, ఇప్పుడు నేను ఇంటికి రావడానికి కారణం నా లైఫ్కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు చెప్పడానికి. నాకు విక్రాంత్ అంటే ఇష్టం, అతనికి కూడా నేనంటే ప్రాణం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం, అందుకు మీ అంగీకారం కావాలి. అఫ్కోర్స్ మీరు ఒప్పుకోకపోయినా నా పెళ్ళి జరుగుతుందనుకోండి అని అంటుంది అరవింద. కూతురు నుండి అలాంటి మాటలు ముందే ఊహించిన జయరాం లోపల కోపం కట్టలు తెంచుకుంటున్నా కూడా సమయాన్ని తనకి అనుకూలంగా మలుచుకొని లేని నవ్వుని నటిస్తూ, సరే అరవింద, అంతా కన్న మంచి భర్తని నేను నీకు తీసుకొని రాలేను, నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు జయరాం రమేష్. తండ్రి అలా ఒప్పుకున్నందుకు అరవింద మొహం ఆనందంతో వెలిగిపోతే, నాన్న నిజంగానే మీరు ఒప్పుకుంటున్నారా అని ఆయనని అడుగుతుంది. ఆయన నా భర్త అవ్వడం మీకు ఇష్టమేనా అని నమ్మశక్యం కాక అడుగుతుంది అరవింద. ఇష్టమే అరవింద, అంతకన్నా మంచివాడిని నేను నీ భర్తగా తీసుకురాలేను కదా, ఉదయ్కి నేను సర్ది చెప్తానులే, నువ్వు హ్యాపీ కదా, ఆస్కార్ లెవెల్లో నటిస్తూ అంటాడు జయరాం రమేష్. అరవింద కన్నీటితో తండ్రిని హత్తుకొని, థ్యాంక్ యూ నాన్న, మీరు తొందరగా నా మనసును అర్థం చేసుకుంటారని అనుకోలేదు, థ్యాంక్ యూ సో మచ్ అని అరవింద అంటే, కూతుర్ని భుజం చుట్టూ చెయ్యేసి, నా కూతురు ఆనందమే నాకు ముఖ్యం తల్లి, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తానని వెళ్ళిపోతాడు జయరాం. అరవింద నవ్వుతూ తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి విక్రాంత్కు కాల్ చేస్తుంది. ఆఫీస్కి పైన మోతున్న విక్రాంత్ ఫోన్ కాల్కి సైడ్ స్మెల్ ఇచ్చి స్పీకర్ ఆన్ చేసి అరవింద అని ప్రేమగా అంటాడు. విక్కీ ఏం చేస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ చేశారా? నాట్ ఎట్. నువ్వు తిన్నావా? ఇంకా లేదు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఆమె గొంతులోని ఎగ్జైట్మెంట్ని గమనిస్తూ ఏంటి అని అంటాడు విక్రాంత్. నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు, పైగా ఏమన్నారో తెలుసా విక్రాంత్ గారు,
మీలాంటి మంచి భర్తను నేను తీసుకొని రాలేనని కూడా అన్నారు. నేను చెప్పానా ఆయన ఎలాంటి వారైనా సరే నా కోసం ఒప్పుకుంటారని అని అంటుంది ఎంతో సంతోషంగా అరవింద. నెగిటివ్ వైబ్స్ విక్రాంత్ చుట్టూ చేరితే అరవింద హ్యాపీనెస్ను స్పాయిల్ చేయలేక దట్స్ గ్రేట్ న్యూస్ బంగారం అని నవ్వుతూ అంటాడు విక్రాంత్. అవును, అర్జెంటుగా మిమ్మల్ని చూడాలని మాట్లాడాలని ఉంది. నేను ఆఫీస్కి వస్తున్నానని అంటుంది అరవింద. వద్దు, ఆఫీస్లో నా గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేయడానికి అస్సలు ప్రైవసీ దొరకడం లేదు. పైగా ఆఫీస్లో నువ్వు ఉంటే పని తప్ప నేను కనిపించను నీకు. నేనే నిన్ను పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండని కాల్ కట్ చేసి, జయరామ్ అంత ఈజీగా ఒప్పుకునేవాడు కాదు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అదేంటో కనుక్కోవాలని మనసులో అనుకుని కిందకొచ్చి తల్లి పెట్టిన బ్రేక్ఫాస్ట్ తినేసి అమ్మ నాన్న ఎప్పుడు వస్తారని అడుగుతాడు విక్రాంత్. బిజినెస్ మీటింగ్ కోసం అవుట్డోర్ వెళ్ళిన సుధాకర్ కోసం విక్రాంత్ అడిగితే ఎప్పుడూ బిజినెస్ అంటూ తిరిగే ఆయన గురించి నాకెలా తెలుస్తుంది విక్కీ, నీకే తెలియాలి, టచ్లో ఉంటారు కదా అని అంటుంది సౌజన్య. కాల్ చేసిన విక్రాంత్ తండ్రితో కాసేపు మాట్లాడి త్వరగా రమ్మని మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటాడు. సరేనన్న, 3 డేస్లో మీ ముందుంటానని కాల్ కట్ చేస్తారు సుధాకర్ గారు. ఏంట్రా ఇంపార్టెంట్ అంటున్నావు అని అరవింద గురించేనా అని అడుగుతుంది సౌజన్య. అవునమ్మా, నాన్న వచ్చాక మాట్లాడాలి అని విక్రాంత్ అంటే ఒక్కసారైనా నా కోడలి పిల్లను చూపించరా అని అంటుంది సౌజన్య. నా సెలక్షన్ మీద నీకు నమ్మకం లేదా అమ్మా అని అడుగుతాడు. ఉంది కాబట్టే చూడాలని అంటున్నా, వేసుకునే డ్రెస్ని పర్ఫెక్ట్గా ఉండాలని పట్టుబట్టే నా కొడుకు కాబోయే భార్యను ఏం చూసి సెలెక్ట్ చేశాడా అన్న ఆరాటంతో చూడాలని అంటున్నా అని అంటుంది సౌజన్య చిన్నగా నవ్వుతూ. తల్లి చీర కొంగుతో మూతి తుడుచుకుంటూ, ఖచ్చితంగా నీకు నచ్చుతుందమ్మా, షీ సో ప్రెటీ, చూడగానే ఎవరికైనా నచ్చేస్తుంది నా అరవింద అని విక్రాంత్ బాయమ్మ అని కార్ కీస్ తీసుకొని బయటకి నడుస్తాడు. రెడీ అయిన అరవింద విక్రాంత్ నుండి వచ్చిన మెసేజ్కి జింకపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. తనని చూస్తూ ఉన్న విక్రాంత్ చూసి కనుబొమ్మలు పైకి ఎగరేస్తుంది అరవింద. ఐ మిస్ యూ అని కార్ని స్టార్ట్ చేస్తాడు విక్రాంత్ చిన్నగా నవ్వి. నేను కూడా అని అంటూ అరవింద అంటే కార్ గెస్ట్ హౌస్ ముందు ఆగుతుంది. కిందటిసారికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా అందంగా ముస్తాబై కనిపిస్తూ ఉంటే నవ్వుతూ ఇల్లంతా చూసి మీ టేస్ట్ సూపర్ విక్రాంత్ గారు అని అంటుంది అరవింద. ఆమె చెయ్యి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లిన విక్రాంత్ ఇప్పుడు పొగుడు అని హత్తుకుంటాడు ఆమెను. విక్రాంత్ను గుండె మీద వాలిన అరవింద కళ్ళు మూసుకొని అతని ఎద సవ్వడిని వింటూ ఇంకొన్ని రోజుల్లో మనం వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతాం కదా విక్రాంత్ గారు అని అడుగుతుంది అరవింద. శాశ్వతంగా నువ్వు నాదాని అవుతావు అని అంటాడు విక్రాంత్. మా నాన్న ఒప్పుకుంటున్నాడు, నాకంతా కలలా ఉంది విక్రాంత్ అని అంటుంది నవ్వుతూ అరవింద నాకెందుకో మీ నాన్న ఇంత ఈజీగా ఒప్పుకున్నారంటేనే ఏదో అనుమానంగా ఉంది. నువ్వు ఇంకా అక్కడ ఉండకు, ఫ్లాట్కి వచ్చాయి అని అంటాడు విక్రాంత్. మా నాన్నకు చెడు అలవాట్లు ఉన్నాయే కానీ చెడ్డవారు కాదు విక్రాంత్ గారు, నేను ఆయన కూతుర్ని, నాకేం కాదు, మీరు టెన్షన్ పడకండి కౌగిలిని బీకుతూ చేస్తుంది అరవింద. మనసులో 100 రకాల అనుమానపు ఆలోచనలున్నా పైకి చూపించకుండా ఆమెను హత్తుకొని అలాగే ఉండిపోతాడు విక్రాంత్. ఒకరి సాంగిత్యంలో ఒకరు లోకాన్ని మర్చి ఉంటే మోగిన ఫోన్ ఇద్దరిని స్పృహలోకి వచ్చేలా చేస్తుంది. దూరం జరిగిన అరవిందను గుర్రుగా చూస్తూ చెప్పు చక్రి అని అంటాడు విక్రాంత్. సార్ మీటింగ్ ఉంది, మీరు ఇంకా ఆఫీస్కి రాలేదు, అందుకే కాల్ చేశానని మేనేజర్ చక్రి అంటాడు. కమింగ్ అని కాల్ కట్ చేసిన విక్రాంత్ అరవింద చేతిని పట్టుకొని ఆమె నడుముని సవరిస్తూ ఎప్పుడు నువ్వు నాకు ఇలాగే దగ్గరగా ఉండాలి, అర్థమైందా? 2 వేళ్ల మధ్య నడుముని డ్రెస్ పై నుంచి నలిపేస్తాడు విక్రాంత్. అబ్బా విక్రాంత్ గారు అని చిరుకోపంగా చూస్తుంది అరవింద విక్రాంత్ వైపే. అలవాటు చేసుకో ఇప్పటి నుంచే అరవింద, ఐయామ్ మ్యాడ్ అట్ యూ బంగారం అని ఆమె పెదవుల్ని అందుకుంటాడు విక్రాంత్ నవ్వుతూ. ఆమె చేతులని విక్రాంత్ మీద చుట్టూ పెనవేసిన అరవింద విక్రాంత్ పంటి కింద నలుగుతుంది. ఆమె పెదవికి మంటగా అనిపిస్తే కసుక్కున విక్రాంత్ పెదవిని కొరికేస్తుంది అరవింద. పెదవులను విడిచేత్తో తడుముకొని నువ్వు ఇలా సై అంటే సై అన్నట్టు ఉంటే నీకే కష్టం అరవింద అని నవ్వుతాడు. ఎప్పుడూ మీరే ఘాటు పెడతారు, అందుకే ఈసారి నేను పెట్టాను, ఆఫీస్లో ఎలా మెయింటైన్ చేస్తారో నేను చూస్తానని అరవింద నవ్వితే. నీలో ఇంత అల్లరి ఉందని నేను ఊహించలేదు, ఎక్కడ దాచావు ఇన్ని రోజులు ఈ స్వీట్ అల్లరిని అని నవ్వుతాడు విక్రాంత్. నాకప్పుడు మీరంటే భయం ఉండేది విక్రాంత్ గారు, ఇప్పుడు ప్రేమ ఉందని విక్రాంత్ బుగ్గ మీద ముద్దిచ్చి ఇంకా వెళ్దాం పదండి అని అంటుంది అరవింద. షూర్ మేడం, ఇంకా ఇక్కడే ఉంటే పెళ్ళవ్వకుండా ఫస్ట్ డే అయ్యేలా ఉందని విక్రాంత్ అంటే సిగ్గుతో తల ఉంచుకొని నవ్వుకొని ముందుకు వెళ్ళిపోతుంది అరవింద. విక్రాంత్ కూడా వెనకాల నవ్వుకుంటూ వెళ్తూ కార్ను స్టార్ట్ చేస్తూ అరవింద నీకొకటి చెప్పనా అని విక్రాంత్ అంటే ఏంటండి అని అడుగుతుంది అరవింద. నువ్వు నడిచేటప్పుడు నీ నడుము బాగుంటుంది తెలుసా, అందులో చీరలో అయితే గాడ్ టచ్ చేయకుండా ఉండటానికి నన్ను నేను ఎంతగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటానో నీకు తెలుసా? ఇన్ని రోజులు చీరలో రాలేదని అడుగుతుంటే చీరలో నేను బాగుంటానని అడుగుతున్నారు,
కావాలని అనుకునేదాన్ని. నా నడుము చూడ్డానికి అడిగారా అని ఒంటికాల మీద లేస్తుంది అరవింద. నువ్వు నా పెళ్ళాం, నువ్వు నీ బాడీలో నడుమే కాదు అణువణువు నాకే సొంతం బంగారం అని విక్రాంత్ ఐబ్లింగ్ చేసి అంటాడు. చిరుకోపంగా చూస్తూ పెద్ద దొంగ మీరు అస్సలు దొరకరని నవ్వుతూ అంటుంది అరవింద. దోచుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అరవింద, కాకపోతే కొంచెం టైం పెట్టేలా ఉందని అంటాడు విక్రాంత్. విక్కీ ఇంకా చాలా ఆపండి మీ అల్లరని. కార్ తన ఇంటి ముందు ఆగితే థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ విక్రాంత్ సార్ అని నవ్వి ఇంట్లోకి నడుస్తుంది అరవింద. ఆమె వెళ్ళేంత వరకు చూసిన విక్రాంత్ కార్ని యూటర్న్ చేసుకుని ఆఫీస్కి దారి పట్టిస్తాడు. ఇంటికి వచ్చిన అరవింద విక్రాంత్ ఇచ్చిన గుర్తులకు నవ్వుకుని, మీతో జీవితం పంచుకోవడానికి చాలా తొందరగా ఉంది విక్రాంత్ గారు, మీతోనే ప్రతిక్షణం ఉండాలన్న స్వార్థం పుడుతోంది నాలో, మీలో ఏదో మాయ ఉంది, ఆ మాయే మీ వైపుకి లాగుతోందని రాబోయే ప్రమాదం తెలియక విక్రాంత్ ఊహల్లోనే ఆ రోజుని గడిపేస్తుంది అరవింద. కథ ఇంకా ఉంది. మరి తండ్రి ఒప్పుకున్నాడని ఆనందపడుతున్న అరవింద తండ్రి తనకు తెలియకుండా తన వెనుక చేస్తున్న కుట్ర గురించి తెలిస్తే ఏమైపోతుంది? మరి వాళ్ళిద్దరికీ రాబోయే ఆ ప్రమాదం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.